గాయ్స్ ఇది చూస్తుంటే మీకు ఖచ్చితంగా నోరూరాల్సిందే. సో, అంత టేస్టీ అండ్ ఈజీ మష్రూమ్ కర్రీ అయితే చేశాను. సో, మీకు కూడా ప్రాసెస్ చూపిస్తున్నాను. చాలా అంటే చాలా తక్కువ స్టెప్స్‌తో ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ అయితే మష్రూమ్ తీసుకొని బాగా 3-4 టైమ్స్ అయితే ఖచ్చితంగా వాష్ చేయాలి. దాని మీద ఉన్న డస్ట్ కానీ, మట్టి కానీ మొత్తం పోవాలన్నమాట. సో, నెక్స్ట్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. సో, ఇట్లా అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోండి. సో, అదే బౌల్‌లోకి తీసేసుకోండి. సో, దీనిలో అయితే ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా యాడ్ చేసి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకోండి. సో, ఇది ఇట్లా మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ అయితే 3 బిగ్ సైజ్ టమాటాస్ అయితే తీసుకొని కట్ చేసుకోండి. సో, ఇది మిక్సీ జార్లో యాడ్ చేసి దీనిలో కొన్ని క్యాష్యూస్ కూడా యాడ్ చేసి స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. సో, ఇట్లా చూపిస్తున్నట్టుగా. నెక్స్ట్ ఇది కూడా పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ ఒక ఆనియన్ తీసుకొని సన్నగా చాప్ చేయండి. అలాగే పచ్చిమిర్చిని కూడా నేనైతే 2 తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి చీలికలు అనమాట. సో, తీసుకొని ఇట్లా కట్ చేసుకోండి. సో, మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా మష్రూమ్ కర్రీ? ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, అంత బాగుంటుంది. సో, ఇట్లా కట్ చేసుకొని పక్కన ఉంచండి. నెక్స్ట్ గ్యాస్ మీద ఒక వెడల్పాటి కడాయి, స్టీల్ అయితే బెటర్. సో, ఇది జాగ్రత్తగా వినండి. చాలాసేపు హీట్ అయిన తర్వాత మాత్రమే బటర్ యాడ్ చేయండి. అప్పుడు మనకి స్మోక్ టైప్ వస్తుంది, చూస్తున్నారు కదా మీరే. సో, ఇది బాగా ఇంపార్టెంట్ అనమాట. మష్రూమ్ స్మోకీ ఫ్లేవర్తో బాగా ఫ్రై చేస్తే టేస్ట్ అద్దరిపోతుంది. సో, కొంచెం హీట్ అయ్యాక వేస్తే చాలు, వచ్చేస్తుంది అట్లా. బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా పర్లేదు. సో, బటర్ అయితే మంచిగా స్మోక్ వస్తుంది. సో, ఇవి 90% 80% కుక్ అయిన తర్వాత తీసేసేయండి. అదే బాండీలో మనం ఆయిల్ యాడ్ చేసి చాప్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసి ఫ్రై చేయండి. తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. దీనిలో సాల్ట్, కారం, గరం మసాలా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. సో, ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది, మీకు కావాలంటే స్పైస్ తగ్గించుకోవచ్చు. సో, నెక్స్ట్ మన టమాటా ప్యూరీ ఉంది కదా, అది కూడా యాడ్ చేసి బాగా ఒకసారి కలపండి. సో, ఇట్లా కలిపేసుకోండి. నెక్స్ట్ అయితే దీనిలోకి మనం కొన్ని వాటర్ కూడా యాడ్ చేయండి. అదే మిక్సీ జార్లో యాడ్ చేసి వాటర్ యాడ్ చేయండి. సో, కన్సిస్టెన్సీ మీకు ఎట్లా కావాలంటే అట్లా. నెక్స్ట్ అయితే కసూరి మేతి, ఇది ఆప్షనల్ అనమాట, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం మష్రూమ్స్ కూడా ముందే పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేయండి. సో, మ్యాక్సిమం మష్రూమ్స్ కుక్ అవుతాయి. టమాటా ప్యూర్ కొంచెం పచ్చివాసన పోవాలి కాబట్టి కొంచెం కుక్ చేస్తామన్నమాట. సో, ఇట్లా కర్రీ దగ్గర పడింది అని అనిపించినప్పుడు అయితే నేనైతే ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేశాను. సో, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, ఆప్షనల్ అనమాట. నెక్స్ట్ దీన్ని బాగా మిక్స్ చేసి కొత్తిమీర కూడా యాడ్ చేయండి, కొత్తిమీర, పుదీనా. సో, ఇట్లా కలిపేసి మూత పెట్టేస్తే మన టేస్టీ అండ్ సింపుల్ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో, నేనైతే టేస్ట్ చూసాను. సో, ఇది కొత్త ప్రాసెస్లో చేశాను, అందుకే చాలా అంటే చాలా బాగుంది. అంతకుముందు ట్రై చేశాను కానీ ఇదే బాగుంది. బాయ్ గాయ్స్, లవ్ యూ ఆల్.